జింబాబ్వేపై సాధించిన ఈ చారిత్రాత్మక ఘన విజయం తర్వాత భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. రికార్డుల మూత మోగించిన ఈ మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి పూనకాలు తెప్పించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ సెరమనీలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో మాట్లాడాడు. అద్భుతమైన గెలుపు పట్ల ఆనందం వ్యక్తం చేస్తూనే వెస్టిండీస్ మ్యాచ్ సమయానికి సరిదిద్దుకోవాల్సిన విషయాలేంటో చెప్పుకొచ్చాడు. సూర్య ఏమన్నాడంటే, ఈ మ్యాచ్కి ముందు మేమొకటే డిసైడ్ అయ్యాము. గతంలో ఏం జరిగిందో, లీగ్ దశలో లేదా అహ్మదాబాద్ మ్యాచ్లో మేము ఎలా ఆడామో వాటన్నింటినీ అక్కడే వదిలేసి కొత్తగా ముందుకు సాగాలనుకున్నాం. మా వీడియో అనలిస్ట్ గత ఏడాది కాలంగా మా బ్యాటర్లు, బౌలర్లు చేసిన అద్భుతమైన ప్రదర్శనలన్నింటినీ ఒక స్లైడ్ రూపంలో మాకు చూపించాడు. అది చూశాక మాలో ఎంతో పాజిటివిటీ నిండిపోయింది. ఒక స్పష్టమైన క్లారిటీతో మైదానంలో అడుగుపెట్టాము. టాప్ ఆర్డర్ నుంచి మొదలు పెడితే 7వ నంబర్ బ్యాటర్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని చెలరేగి ఆడారు. నిజం చెప్పాలంటే ఈరోజు బ్యాటింగ్లో మా ప్రదర్శనలో వంక పెట్టడానికి ఎలాంటి లోపం లేదు. కానీ చాలా నిజాయితీగా ఒప్పుకోవాల్సిన విషయమేంటంటే, బౌలింగ్లో మాత్రం మేము ఇంకాస్త పదునుగా ఖచ్చితత్వంతో వ్యవహరించి ఉండాల్సింది. ఏదేమైనా రోజు చివర్లో గెలుపనేది గెలుపే కదా, ఆ సంతోషంతోనే మేం ముందుకు సాగుతాం. ఖచ్చితంగా వెస్టిండీస్తో జరగబోయే తదుపరి మ్యాచ్కి ముందే మా బౌలింగ్ లోపాలను సరిదిద్దుకొని ఎక్కడైతే స్క్రూలు టైట్ చేయాలో అక్కడ గట్టిగా టైట్ చేసి బరిలోకి దిగుతాం. ఇక జింబాబ్వే బ్యాటర్ల విషయానికొస్తే వాళ్లు నిజంగా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. పిచ్ బ్యాటింగ్కి బాగా సహకరించిందన్నది వాస్తవమే. కానీ వాళ్లు ఇన్నింగ్స్ను నిర్మించిన విధానం, ముఖ్యంగా పవర్ ప్లేలో కాస్త సమయం తీసుకుని తర్వాత చాలా తెలివిగా వేగాన్ని పెంచిన తీరు నన్ను చాలా ఆకట్టుకుంది. ఆ క్రెడిట్ ఖచ్చితంగా వాళ్లకే దక్కుతుంది. అయితే మా బౌలింగ్ కోణం నుంచి చూస్తే కీలక సమయాల్లో మేము ఇంకాస్త తెలివిగా కొన్ని ఆప్షన్స్ ఎంచుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. సకారాత్మక దృక్పథంతో పాజిటివ్ రూట్లో వెళ్లడం తప్ప మా ముందు వేరే ఆప్షన్ లేదు. ఇక కోల్కతా చేరుకున్న తర్వాత అందరం కూర్చొని వెస్టిండీస్ మ్యాచ్ కోసం ఒక పక్కా ప్లాన్ రెడీ చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం ఈ భారీ విజయంతో ఒక రోజు బ్రేక్ తీసుకుని ప్రయాణం చేస్తూ ప్రశాంతంగా రిలాక్స్ అవుతాం అని సూర్య పేర్కొన్నాడు.